దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఈ అధ్యాయములో 66 వచనాలున్నాయి. మొదటి వచనం, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, రెండవ వచనం, ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. మూడవ వచనం, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నాలుగవ వచనం, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా, ఐదవ వచనం, అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఆరవ వచనం, ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. ఏడవ వచనం, కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. ఎనిమిదవ వచనం, అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. తొమ్మిదవ వచనం, అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన. 10వ వచనం, 30 వెండి నాణెములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. 11వ వచనం, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతని చూచి నీవన్నట్టే అనెను. 12వ వచనం, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇయ్యలేదు. 13వ వచనం, కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను. 14వ వచనం, అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. 15వ వచనం, జనులు కోరుకొని ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి మాడుక. 16వ వచనం, ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. 17వ వచనం, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని. 18వ వచనం, విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. 19వ వచనం, అతడు నా న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. 20వ వచనం, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. 21వ వచనం, అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. 22వ వచనం, అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయుమని అందరూ చెప్పిరి. 23వ వచనం, అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. 24వ వచనం, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీయూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. 25వ వచనం, అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. 26వ వచనం, అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. 27వ వచనం, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. 28వ వచనం, వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి, 29వ వచనం, ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళూని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి, 30వ వచనం, ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. 31వ వచనం, ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. 32వ వచనం, వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి.
33వ వచనం, వారు కపాల స్థలమను అర్థమిచ్చు గొల్గోతా అనబడిన చోటికి వచ్చి 34వ వచనం, చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. 35వ వచనం, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. 36వ వచనం, అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి. 37వ వచనం, ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. 38వ వచనం, మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. 39వ వచనం, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు 40వ వచనం, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. 41వ వచనం, అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు 42వ వచనం, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. 43వ వచనం, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. 44వ వచనం, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలును అలాగే ఆయనను నిందించిరి. 45వ వచనం, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 46వ వచనం, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. 47వ వచనం, అక్కడ నిలిచియున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. 48వ వచనం, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. 49వ వచనం, తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి. మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. 50వ వచనం, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. 51వ వచనం, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను. 52వ వచనం, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. 53వ వచనం, వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. 54వ వచనం, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలియున్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనురి. 55వ వచనం, యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండిరి. 56వ వచనం, వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియయు జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. 57వ వచనం, యేసు శిష్యుడుగానున్న అరిమత్తయీయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి 58వ వచనం, పిలాతు నొద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. 59వ వచనం, యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి 60వ వచనం, తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయెను. 61వ వచనం, మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి. 62వ వచనం, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి 63వ వచనం, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. 64వ వచనం, కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి. 65వ వచనం, అందుకు పిలాతు, కావలివారున్నారు గదా, మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. 66వ వచనం, వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి.
దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.